మల్లాపూర్ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కప్పర సాయి గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్లో దాదాపు 54 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను మంజూరు చేయించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సింగం చెరువు తండాలో పాఠశాల లేకపోవడం వల్ల పిల్లలు చదువుకోవడం కోసం నాచారం మల్లాపూర్ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. విషయం పరమేశ్వర్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కోసం కృషి చేసి మంజూరు చేయించారని ఆయన అన్నారు. మల్లాపూర్ డివిజన్లోని బాబానగర్లో గత కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్లను ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు మంజూరు చేయించిన డబ్బులను అధికారులతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులు జోబులో నింపుకున్నారని ఆయన ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మల్లాపూర్ డివిజన్ ఎంతగానో మనకు ఒక్కొక్కసారి అర్థమవుతుంది మనం ఎంతో పుణ్యం చేసుకున్నామని. ఎందుకంటే ఇవాళ ఒక వైఎస్ జయంతి సందర్భంగా మనం అక్కడ ఏవైతే మన సీసీ రోడ్కి పాలాభిషేకం చేసుకున్నామో అదేవిధంగా ఈరోజు సింగం చెరువు తాండా అనేది ఈ తాండాకు ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రని తిరగరాసింది మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. ఎందుకంటే ఈ తాండాకి అన్ని అవకతవకలు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో వీళ్లకు ఇక్కడి నుంచి అవుట్లైన్ పోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా మారింది. ఏదైనా స్కూల్ ఇక్కడున్న నివసిస్తున్న ప్రజలకి ఒక స్కూల్ లేకుండా అయింది. ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూల్ లేదు. గవర్నమెంట్ సంబంధించి ఇక్కడికి ఒక బొందలగడ కూడా లేదు. మొన్ననే మేము పరమేశ్వర దృష్టికి తీసుకెళ్తే దీనికి వైకుంఠ ధామానికి 45 లక్షలు మొన్ననే శాంక్షన్ చేపించుకొని సింగచెరువు తాండకు మొన్ననే అందించడం. ఇవాళ పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో ఇలా గవర్నమెంట్ స్కూల్ని తాండాకి ఇవ్వడం ఇలా ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏదైనా సరే ఒక అభివృద్ధి జరగాలంటే పేదలను ఆదుకోవాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇవాళ మీద మిటమిట లోన లోడరొట అన్నట్టు బీఆర్ఎస్ ఓడు మీది మిటమిట వేసుకుంటూ జేబులో సంఘాలు వేసుకొని వెళ్ళిపోయిండు. ఇవాళ ప్రతి సమస్యని తన భుజాల మీద వేసుకొని ఇవాళ రేవంత్ అన్న చిన్న చితిక నుంచి పెద్ద మనిషి దాకా ప్రతి ఒక్కరూ చదవాలన్న ఉద్దేశంతో ఇలా గవర్నమెంట్ స్కూల్ లేని చోట గవర్నమెంట్ స్కూల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ చదువుకొని అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ అడుగుజాడలో నడవాలని మన ఊరు మనబడి మనం అభివృద్ధి చెందుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అందరూ స్కూల్కి చదువుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.